హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎస్ఎస్కే శివశంకర్ కాల్వా. ఇప్పుడు మనం కొండగట్టు అండ్ వెమ్లవాడ వెళ్తున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. గో. మనం వెళ్ళబోయేది వెమ్లవాడ అండ్ కొండగట్టు. సో ఇక్కడ నుంచి మా విలేజ్ నుంచి వెమ్లవాడ అండ్ కొండగట్టు, ఫస్ట్ వెమ్లవాడ వెళ్దాం. వెమ్లవాడ నుంచి కొండగట్టు ఒక 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ వెమ్లవాడలో దర్శనం చేసుకొని అక్కడ నుంచి కొండగట్టు వెళ్దాం. వెమ్లవాడలో ఈరోజు రష్ బాగానే ఉంటుంది, అంటే మామూలు డేస్ అయినా కానీ రష్ బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకెక్కువ రష్ ఉంటుంది. సో ఫస్ట్ వెమ్లవాడ వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి కొండగట్టు వెళ్దాం. ఈ రూట్ వచ్చేసి జమ్మికుంట టు కరీంనగర్ రూట్ ఫ్రెండ్స్. ఈ రూట్లో ఉన్న వారికి అర్థమైపోద్ది, ఇది అన్నారం విలేజ్ చెరువు కట్ట. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, చాలా అంటే చాలా ఫేమస్. ఈ టెంపుల్ శ్రావణంలో దాదాపు చాలా మంది విజిట్ చేస్తారు. ఈ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరు వస్తారు. చాలా ఫేమస్ టెంపుల్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్. నేను ప్రతి సంవత్సరం శ్రావణంలో ఖచ్చితంగా 2 సార్లు వస్తాను. ఈ టెంపుల్ కంప్లీట్గా గుట్ట కానుకొని ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మొన్ననే కట్టారు, శ్రీ ఆంజనేయ స్వామి స్టాచ్యూ విగ్రహం. ఇదే ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి గుడి, బ్యూటిఫుల్గా ఉంటుంది. శ్రావణంలో అయితే ఫుల్ రష్, కాలు వేడదామంటే సందు ఉంటుంది. ఏ శ్రీ ఆంజనేయ. వెళ్ళేదారిలో మా ఫ్రెండ్ కలుస్తాడు మనల్ని, మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిపోదాం రైడ్కి. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్, దాదాపు 2 hours టైం పడుతుంది నాన్ స్టాప్. కరీంనగర్ టు వెమ్లవాడ రూట్ కొట్టేయచ్చు, 1.5 hours కొట్టేయచ్చు. ఇది నేషనల్ హైవే పడుతుంది ఫ్రెండ్స్, పూణే టు జగిత్యాల. ఇది వరంగల్ కలుగుతుంది, ఇట్లా ఇటు పూణే కలుస్తుంది. ఈ రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 30% ఏమో కంప్లీట్ అయిపోయింది. ఇంకో 2-3 yearsలో కంప్లీట్ అయిపోద్ది నేషనల్ హైవే. కరీంనగర్ టు వరంగల్ హైవే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆనకొండూరు చెరువు కట్ట. చెరువు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, క్లియర్గా కనిపిస్తుందో. వర్క్ జరుగుతుంది చెరువు కట్ట మీద. ఇది వచ్చేసి అల్నూరు చౌరస్తా ఫ్రెండ్స్. కంప్లీట్ హైదరాబాద్ హైవే ఇది, ఇటు హైదరాబాద్ టు వరంగల్ హైవే. ఇప్పుడు వచ్చేది బ్రిడ్జ్, ఓల్డ్ బ్రిడ్జ్ ఇది. లోయర్ మేనేర్ డ్యామ్, కరీంనగర్ యొక్క సముద్రం, లోయర్ మేనేర్ డ్యామ్. కరీంనగర్ టిఫిన్ చేయలే పొద్దు నుంచి, టిఫిన్ చేసి వెళ్ళిపోదాం రా. రైట్ సైడ్ వచ్చేసి ఐటీఐ కాలేజ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి విజువల్ పార్క్ సూపర్ ఉంటుంది. కరీంనగర్ సర్కిల్లో ఉన్నారు, ఒకసారి అని వచ్చి చూడండి, ఎక్సలెంట్. ఇది వచ్చేసి ఐటీ టవర్, ది ఫేమస్ ఐటీ టవర్ కరీంనగర్. ఇది వచ్చేసి డ్యామ్, కట్ట మీదకి ఎక్కడానికి ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు.
కరీంనగర్ లోయర్ మేనేటర్ కరీంనగర్ యొక్క డ్యామ్ చూడండి ఎలా ఉందో. వీకెండ్లో వస్తే సూపర్ ఉంటుంది. క్రౌడ్ ఘోరంగా అంటే ఘోరంగా ఫుల్ పబ్లిక్తోని ఈ మధ్యలో స్పేసే ఉండదు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూడండి, ఎంజాయ్ చేయండి. సముద్రం, కరీంనగర్ సముద్రం ఇది. అది గేమ్స్ గ్రౌండ్ అది. ఇది వచ్చేసి కంప్లీట్ చింతకుంట సర్కిల్. ఇదంతా ఈ ఏరియా మొత్తం చింతకుంట కొందికి వస్తుంది. చూడండి, మెయిన్ సిటీలో కూడా వీళ్ళు అగ్రికల్చర్ చేస్తారు. మొక్కజొన్న ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి మిడ్మానే డ్యామ్ ఫ్రెండ్స్. కొత్త కట్టారు దీన్ని, కొత్త కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 4 years ఏమో అవుతుంది కంప్లీట్ అయ్యి. ఈ మధ్యలో ఊరు ఉండే, విలేజ్ ఉండే, 2 villages ఉండే. ఆ విలేజ్ మొత్తం ఖాళీ చేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రావడం జరిగింది. చాలా ఊళ్ళు ఖాళీ చేయించారు ఈ ప్రాజెక్ట్ కింద. చాలా పెద్ద ప్రాజెక్ట్, పెద్ద డ్యామ్ ఇది మిడ్మానే అనేది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లోనే నాంపల్లి గుట్ట ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఫేమస్. ఈ రూట్లోనే ఉంటుంది. జస్ట్ వేములవాడకు 2 or 3 kilometers డిస్టెన్స్లోనే. ఆ టెంపుల్కి వెళ్ళి అది కవర్ చేసుకొని వెళ్ళిపోదాం. నాంపల్లి గుట్ట ఎంట్రన్స్లో వీళ్ళు టికెట్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బైక్ అయితేనేమో 10 రూపీస్, ఆటోకి అయితేనేమో 20 రూపీస్, వ్యాన్ కానీ టాటా ఏసీ కానీ అయితేనేమో 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను కూడా 10 రూపీస్ పేమెంట్ చేసేసిన ఫ్రెండ్స్. మనం మీదకి వెళ్ళిపోదాం ఇక. రైట్, ఇది వచ్చేసి గుట్టకు ఎంట్రన్స్ ఫ్రెండ్స్. కంప్లీట్ నాంపల్లి టెంపుల్ ఉన్నది కంప్లీట్ గుట్ట మీదనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఫస్ట్ టైం గుట్టని విజిట్ చేస్తే చాలా జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్. ఎందుకంటే రోడ్ అనేది చాలా అంటే చాలా డేంజరస్గా ఉన్నది. కొత్తగా వచ్చే వాళ్ళు చాలా ప్రమాదం. చాలా జాగ్రత్తగా రండి. అండ్ టర్నింగ్స్ ఉన్నది. సేఫ్గా రండి, సేఫ్గా చూడండి. ఇది వచ్చేసి కంప్లీట్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది.
ఇది వచ్చేసి గుట్ట యొక్క ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ టికెట్ కూడా పెట్టారు. ప్రతి ఒక్కరికి 5 రూపీస్. చిన్న పిల్లలకైతే టికెట్ లేదు, పెద్దవాళ్ళకైతే 5 రూపీస్. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఇది వచ్చేసి వెమ్లవాడ చెరువు ఫ్రెండ్స్. వెమ్లవాడ ఎంట్రెన్స్లో ఉండేది చెరువు. సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి ధర్మగుండం ఫ్రెండ్స్. ధర్మగుండం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టారు. లోపలికి పోనీకి అలో లేదు. స్పెషల్ టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. లైన్లో స్టార్ట్ అయ్యాం. చాలా రష్ ఉంది. చాలా మంది వచ్చారు ఈరోజు టెంపుల్కి. అతను చూడండి ఫ్రెండ్స్, లైన్లో నిలబడలేక మీద ఎక్కి కూర్చున్నాడు దాని మీద, పైప్ మీద. చాలా రష్ ఉంది. నిలబడి కాళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చి ఎగ్జిట్ రూట్ ఫ్రెండ్స్. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చే రూట్ ఇదే. ఇందులోకి వెళ్ళే దర్శనం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. గోయింగ్ టు కొండగట్టు. హెవీ రష్ ఉంది, మీరే చూస్తున్నారు. ట్రాఫిక్ జామ్. ఇదే హైవే, కొండగట్టు వెళ్ళే హైవే ఫ్రెండ్స్. జగిత్యాల కలుతుంది. జగిత్యాల రోడ్డుకు హైవే కలుస్తుంది. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్, 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది కొండగట్టు. రష్ మాత్రం చాలా హెవీగా ఉంది. ఎవరైనా వచ్చేది ఉంటే మార్నింగ్ వచ్చే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. దర్శనానికి లైన్ కడితే దాదాపు 4 hours టైం పడుతుంది. నాకు 4.5 hours పట్టింది దర్శనానికి టైం. కాబట్టి ఎవరైనా వచ్చేది ఉంటే మార్నింగ్ పూట రండి. ఈవినింగ్ వరకు దర్శనం చేసుకొని వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. లేకుంటే ఆఫ్టర్నూన్ వరకు వచ్చేది ఉంటే మాత్రం నైట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి.
కొత్త వెహికల్స్ని పూజ ఇక్కడ చేస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కొండగట్టు దేవస్థానం యొక్క కోనేరు ఫ్రెండ్స్. కోనేరు ఇప్పుడు మనం చూసేది. ఇది వచ్చేసి కళ్యాణకట్ట ఫ్రెండ్స్. దీని లోపలనే గుండు చేస్తారు. ఎవరైనా వచ్చి స్నానం చేసిన తర్వాత గుండు చేయించుకోవాలంటే లోపలికి వెళ్ళిన తర్వాత గుండు చేస్తారు. అందులో కట్టిపోరి లేకపోతే ఏం పక్కన పెట్టి కూతురు ఉంటుంది బయటకు పోతాను. సరే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. గోయింగ్ టు హోమ్. దర్శన ప్రాప్తి రస్తు. డేంజర్ రూట్ ఫ్రెండ్స్. బిఫోర్ 4 years బ్యాక్ ఈ యాక్సిడెంట్ అయ్యి 30-40 మెంబర్స్ చనిపోయారు ఈ రోడ్లోనే. నాట్ సేఫ్ రూట్ ఇది. ఈ రూట్ వచ్చేసి జగిత్యాల టు కరీంనగర్ రూట్ ఫ్రెండ్స్. మనం ఈ రూట్కు యాడ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా కరీంనగర్ 40-45 కిలోమీటర్స్ ఉంటుంది. అట్లీస్ట్ 1.5 hour 2 hours టైం పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈవినింగ్ టైం కదా, ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. మన ట్రిప్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి. ఇది వచ్చేసి కరీంనగర్లో కొత్తగా స్టార్ట్ చేసిన కేబుల్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. మొత్తం దాదాపు ఒక 500 meters డిస్టెన్స్ ఉంటుంది. కంప్లీట్ కేబుల్ బ్రిడ్జ్. ఇది కేబుల్స్తో కన్స్ట్రక్షన్ చేసిన బ్రిడ్జ్. సూపర్గా ఉన్నది లైటింగ్తో. ఈ సర్కిల్ ఎవరన్నా ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు వచ్చేది ఉంటే వీకెండ్స్లో రండి. వీకెండ్స్లో రోడ్ బ్లాక్ చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ లాంటివి సెలబ్రేట్ చేస్తారు ప్రతి వీకెండ్, సాటర్డే సండే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. పక్కా చూడండి. లైటింగ్తో సూపర్ అంటే సూపర్గా సెట్ చేసారు కేబుల్ బ్రిడ్జ్ని. హైదరాబాద్ దుర్గం చెరువు మీద కట్టిన కేబుల్ బ్రిడ్జిని ఎలా కన్స్ట్రక్షన్ చేసారు, దీన్ని కూడా అలానే కన్స్ట్రక్షన్ చేసారు. యాజ్ స్టేజ్ ఉంటుంది అక్కడ ఇక్కడ సేమ్ అదే టెక్నాలజీ ఈ కేబుల్ బ్రిడ్జ్లో వాడి సేమ్ యాజ్ స్టేజ్ కన్స్ట్రక్షన్ చేసారు. వీకెండ్లో వస్తే మాత్రం చాలా అంటే చాలా మజా అండ్ మస్తీగా ఉంటుంది. వచ్చేసి మానకొండూరు చెరువు కట్ట ఫ్రెండ్స్. మానకొండూరు చెరువు కట్ట క్రాస్ అవుతున్నాం మనం. ఇంకో 10 kilometers ఉన్నది.
మా విలేజ్ చేరుకోవడానికి. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయినా ఫ్రెండ్స్. చాలా టైర్డ్ అయిపోయినా ఈరోజు ట్రావెలింగ్ చేసి. సో సైనింగ్ ఆఫ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ రైడ్లో కలుద్దాం. ఈ రైడ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్.